ఒక పార్టీ మీద, ఒక పార్టీ నాయకుల మీద, ఇప్పుడు ఏకంగా పార్టీ ఆఫీస్ మీదే దాడి. విచ్చలవిడిగా బూతులు తిడుతూ, వందల మంది అక్కడ ఉన్నటువంటి వారిపై దాడి చేస్తూ, ఫర్నిచర్ పగలగొడుతూ, ఇంత పెద్ద రాళ్ల గుండ్లను తీసుకెళ్ళి అద్దాల మీద విసిరేస్తూ, ఒక పార్టీ ఆఫీస్ని ఇంత ఘోరంగా దాడి చేయడం ఏంటి? ఈ సతీష్ గారి ఈ హత్య కేసుని పక్కదారి పట్టించటం కాదా? ఏం అవసరం వచ్చింది? తెలుగుదేశం పార్టీ ఆఫీసు, తెలుగుదేశం కార్యాలయాలు అయితే మీకు దేవాలయాలా? దానిపై నిరసన తెలియజేస్తే మాపై కేసులు కట్టి జైళ్లలో పెడతారా? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయితే రాళ్ల దాడి చేపిస్తారా? నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఒక జబర్దస్త్ కమీడియన్ని, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని, ప్రతిపక్ష మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకుడిని బూతులతోటి మాట్లాడుతుంటే, లక్షల మంది ఓట్లేసినటువంటి మహిళా ప్రజాప్రతినిధుల్ని పందులతో పోల్చి, బర్రులతో పోల్చి మాట్లాడేటటువంటి వ్యక్తిని పుట్టినరోజు కోసం కేక్ కట్ చేస్తూ కేక్ తినిపిస్తున్నాడు ఆయన. అంటే ఎలాంటి సంస్కృతిని ఇక్కడ తీసుకొస్తున్నారు? ఏ రకమైనటువంటి సంస్కృతి ఇది? ఇది ఒక నీతి మాలినటువంటి సంస్కృతి కాదా? హుందాతనం ఉందా దీనిలో ఎక్కడన్నా? ఒక 40 సంవత్సరాల రాజకీయం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా కానీ ఇలా బీ గ్రేడ్ దిగజారినటువంటి వ్యక్తులని, దిగజారి మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ కేకులు కట్ చేస్తూ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు సొసైటీకి? ఈ రకంగా కేసులు పెట్టండి, ఈ రకంగా జైళ్లలో పెట్టండి, ఈ రకంగా దాడులు చేయండి, ఈ రకంగా హత్యలు చేయండి, ఈ రకంగా మానభంగాలు చేయండి, ఈ రకంగా దోపిడీ చేయండి అని మీరు ప్రోత్సహిస్తున్నట్టు కాదా అని అడుగుతున్నా. అలాంటి వ్యక్తుల్ని గతంలో ఎవరినైనా చూసామా? ఇంత దిగజారి ఏ స్థాయిలో తన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు? ఇది ప్రపంచం చూడట్లేదా? ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క దిగజారుడు రాజకీయానికి అద్దం పట్టేటటువంటి సంఘటన. ఇవాళ మా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. నేను చెప్పాను, గతంలో చెప్పాను, మా దగ్గర పురావస్తు సంపద కోసం తవ్వకాలు జరుగుతున్నాయి, విపరీతంగా అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. రిజర్వ్డ్ ఫారెస్ట్లో జేసీబీలతో తీసుకెళ్ళి మరి అక్కడ తవ్వకాలు చేస్తున్నారు. పలాని గంజివారిపల్లి రేంజ్లో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి అన్న. ఇప్పటివరకు ఏం పట్టించుకున్న నాదుడు లేడు. 3 రోజుల క్రితం కూడా మళ్ళీ తవ్వకాలు జరిగాయి. ఏదో నామమాత్రంగా చిన్న చిన్న అధికారుల్ని బదలాయించటం, దోపిడీ చేయడం. మరి సొంత పార్టీనే కంట్రోల్ చేసుకోలేనటువంటి వీళ్ళు ఈ విధంగా వైఎస్ఆర్సీపీ మీద పడి ఏడవడం ధర్మమేనా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు హిందూపురంలో జరిగినటువంటి ఘటన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి నిరసన కంటే పెద్దదా చిన్నదా? ఏదైనా పత్రికలు ఖండించాయా? మీడియా వ్యవస్థలు ఖండించాయా? ఏమిటిది? ఎలాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ, మీ మెడలు వంచి 23కు పడేసినటువంటి పార్టీ, మీ నీచమైనటువంటి చరిత్రని, రాజకీయాన్ని ప్రజల ముందు నిలబెట్టినటువంటి పార్టీ. ఆ పార్టీని లేకుండా చేయాలనుకుంటే మీకు సాధ్యపడదు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. మీరు ఎన్ని జిత్తులు వేసినా, ఎన్ని వేషాలు వేసినా వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క ధైర్యాన్ని మీరు అనగదొక్కలేరు, ఆత్మాభిమానాన్ని చంపలేరు. ప్రజల పక్షాన పోరాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పోరాడుతూనే ఉంటుంది. ఇవాళ కల్తీ మద్యం కేసులో మా నాయకుల్ని అరెస్ట్ చేసి
వ్యాపారం చేయిస్తుంది మీరు. గోమాంసం చేస్తూ వ్యాపారం చేస్తూ పట్టుబడ్డది మీ నాయకులు. దోపిడీ చేయకుండా మేము ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నామని చెప్తుంది మీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే. మేము లంచాలు తీసుకుంటాం, లంచాలతోటే మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులకి ఆస్తులు అమ్మడానికి తెగబడి అమ్మేస్తున్నారు. ప్రశ్నించినటువంటి వాళ్ళని నేరస్తులుగా, నిందితులుగా చిత్రీకరిస్తున్నారు. ఇది మంచిది పద్ధతి కాదు అని తెలియజేసుకుంటూ, సతీష్ గారి యొక్క హత్య ఒకవేళ నిజంగా అది హత్య అయితే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. తనకి సెక్యూరిటీ కల్పించడంలో విఫలమైనటువంటి ఈ ముంచే ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తే మీరు ఎదిగే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీరు దిగజారిపోతారని మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.